ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 13వ వచనము. చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులను కాచుకొనుము. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యేసుక్రీస్తు వారు ఈరోజు మనందరితో ఏం మాట్లాడుచున్నారంటే, చెడ్డ మాటలు పలుకుకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకుకుండా నీ పెదవులని కాచుకోమని చెబుతున్నారు. అంటే చెడ్డ మాటలు అంటే ఎదుటి వారి మీద లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటావు, ఎదుటి వారిని బూతులు తిడుతూ ఉంటావు, ఎదుటి వారి మీద కోపపు మాటలు మాట్లాడుతూ ఉంటావు. అది చెడు అని తెలిసి కూడా నీవు అటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటావు. అలాగే కపటమైన మాటలు అంటే హృదయంలో ఒక మాట ఉంచుకొని పెదవులతో ఇంకో మాట మాట్లాడుతూ ఉంటావు. ఎదుటి పర్సన్ నీకు నచ్చట్లేదని తెలిసి కూడా నీవు కపటముగా ఉంటూ వారితో కపట మాటలు మాట్లాడుతూ ఉంటావు. అంటే లేనిపోని ప్రేమను వాళ్ళ మీద నువ్వు చూపిస్తూ ఉంటావు. కాబట్టి ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుచున్నారు, నీకు నీవే ఉత్తరవాదు అని చెబుతున్నారు. కాబట్టి నీ వాక్యముతో ఈరోజు యేసుక్రీస్తు వారు నిన్ను హెచ్చరిస్తున్నారని నమ్ముతున్నట్లయితే ఈ రోజు నుంచైనా నీవు చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవుల్ని కాచుకోమని చెబుతున్నారు. కాబట్టి నీవు కపటమైన ప్రేమను చూపించిన అవసరం లేదు, కపటమైన మాటలు పలకాల్సిన అవసరం లేదు. నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు నీ పట్ల ఆనందించుచున్నారు. కాబట్టి నమ్మి విశ్వసిస్తున్న వాడైతే విశ్వాసంతో ప్రార్థన చేయి. హల్లెలూయా.